Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలని ప్రామాణికంగా తీసుకొని మనం జాతక చక్రాలు గోచార రీత్యా రాయటం జరుగుతుంది. అయితే 27 నక్షత్రాలు ఏ నక్షత్రాలు అవి? అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలని మనం ప్రామాణికంగా తీసుకొని ఒక శిశువు పుట్టినప్పుడు పంచాంగంలో మనం చూసుకొని ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు అనేటువంటి ప్రామాణికంగా మనం తీసుకుంటాం. అలాగే శిశువు పుట్టినప్పుడు అతను జన్మించినటువంటి టైంలో ఏ నక్షత్రం ఉన్నది మనం తెలుసుకుంటాం. ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఆ శిశువు మీద ఉండటం జరుగుతుంది. అలాగే దాంట్లో మనం మొట్టమొదటిగా మనం ఒక అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం. అశ్విని నక్షత్రం యొక్క జాతకుల యొక్క జాతక ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ఇంకొకటి, అశ్విని నక్షత్రంలో ఉద్భవించిన అబ్బాయి ఎటువంటి నక్షత్రం వాళ్ళతోటి స్నేహం చేస్తే బాగుంటుంది, ఎటువంటి నక్షత్రాల వాళ్ళతోటి వివాహం పొందితే బాగుంటుంది, ఎటువంటి చెడ్డ నక్షత్రాలకి దూరంగా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకుంటానికి ముందు చూపుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్, మీ బాబుకి పలానా నక్షత్రంలో పుట్టాడు, ఆ అబ్బాయికి ఒక మ్యాచ్ వచ్చింది. ఫస్ట్ మనం ఆ అబ్బాయి మ్యాచ్ కోసం ఆ అమ్మాయి యొక్క నక్షత్రం ఏంటని మనం తెలుసుకొని ఈ బాబు నక్షత్రము ఆ అమ్మాయి నక్షత్రము కలుస్తుందా లేదా అని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఎపిసోడ్ మీరు చూస్తే వెంటనే మీకు అర్థమైపోతుంది. మా బాబుకి ఈ నక్షత్రం కలుస్తుంది, ఈ అమ్మాయిని మనం ఓకే చేయొచ్చు అని ఫస్ట్ స్టెప్ వేయడానికి ఒక అవకాశం ఉన్నట్టుంది ఈ నక్షత్రాల గురించి తెలుసుకోవడం వల్ల. అలాగే ఈ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి ఉద్యోగం చేస్తే మంచి పురోభివృద్ధి ఉంటుంది, గ్రోత్ ఉంటుంది అని తెలుసుకొని ఆ నక్షత్రం వారు అటువంటి ఉద్యోగాలకు ఎక్కువగా ప్రయత్నం చేయడం వల్ల మంచి గ్రోత్ తోటి ఎదగడం జరుగుతుంది. వారు చేస్తున్నటువంటి ఉద్యోగం ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం ఒకటి, అలా ఉంటే గ్రోత్ సరిగా ఉండదు. కాబట్టి వారు ఏ ఉద్యోగం చేస్తే నా యొక్క కెరీర్ బాగుంటుంది, ఏ ఉద్యోగం చేస్తే నా గ్రోత్ బాగుంటుంది, నేను ఎదగగలుగుతాను, ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతాను అనేటువంటిది ఈజీగా అర్థం అవడం కోసం ఈ 27 నక్షత్రాల గురించి మనం పరిపూర్తిగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి వారికి ఒక్కొక్క పాదం వారికి కూడా ఎలా ఉంటుంది, రెండవ పాదం వారికి ఎలా ఉంటుంది, మూడవ పాదం వారికి ఎలా ఉంటుంది, నాలుగవ పాదం వారికి ఎలా ఉంటుంది కూడా మనం తెలుసుకుందాం. ఈ పాదాల వారికి ఎటువంటి అనారోగ్యం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని కూడా మీకు తెలుసుకుంటానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటో పాదం వారికి పలానా విధంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడతారు, ఆరోగ్యపరంగా జాగ్రత్త పడతారు. కొన్ని పాదాల వాళ్ళకి ప్రమాదం ఎదురు చూస్తుంటుంది కాబట్టి ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలనేటువంటిది వాళ్ళకి తొందరగా అర్థమై జాగ్రత్తగా ఉంటుంది. ఈ నక్షత్రాల వల్ల మనం జరగబోయేది ముందు చూపుతోటి మన భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సహకరిస్తాయి ఈ 27 నక్షత్రాలు. అమెరికాలో అబ్బాయి పుట్టాడు అంటే ఇక్కడ మనం జాతకం రాస్తూ ఉంటే ఈ నక్షత్రం యొక్క లక్షణాలు పరిపూర్తిగా అమెరికాలో ఉన్న అబ్బాయికి ఉంటాయి. ఆ అబ్బాయి ఏ రంగులో ఉన్నాడు, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఎలా ఉన్నాడు అన్ని పరిపూర్తిగా మనం జాతకం రాయడానికి ఈ నక్షత్రాలే మనకి చాలా ఆధారపడతాయి. ఈ 27 నక్షత్రాలు మనకి బేస్మెంట్ అను. 27 నక్షత్రాలు మూడో నక్షత్రం అయినటువంటి కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి. దశానాథుడు 6 సంవత్సరాలు ఉంటాడు ఈ కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో కెంపుని ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అదృష్ట దశ తూర్పు దిశగా ఉంటుంది. తూర్పు దిశగా ప్రయాణం చేయడం వల్ల మనం అనుకున్న కార్యాలన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగడం జరుగుతుంది.
ఈ కృత్తికా నక్షత్రం వారి యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 10, 19, 28 తేదీల్లో వీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధించడానికి దగ్గరగా ఉంటారు. వీరి నక్షత్రానికి పూజ చేయించవలసినటువంటి చెట్టు ఏంటంటే అత్తి చెట్టు. అత్తి చెట్టుకి వీరు దర్శించిన, పూజించిన వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఈ కృత్తికా నక్షత్రలో జన్మించినటువంటి జాతకులు ఏ విధమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటారో అది ముందు తెలుసుకుందాం. ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు వీరిది ఆవేశపరులుగా ఉంటారు, ఎక్కువగా ఆవేశపరులుగా ఉంటారు. వీరిది అగ్ని నక్షత్రం. వీరు అవమానాన్ని సహించలేరు, ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించలేరు, అవమానాన్ని సహించలేరు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలి సంఘంలో. వీరు ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది ఈ కృత్తికా నక్షత్రం వారికి. వీరు చాలా వేగంగా నడుస్తారు, ఏ పనైనా వేగంగా చేయడం కూడా జరుగుతుంటుంది. అలాగే క్రమశిక్షణని పాటిస్తారు, క్రమశిక్షణతోటి నడుచుకుంటారు. మొండిగా కనిపిస్తారు కానీ వీరి మనసు చాలా మంచిది. విద్య, వ్యాపారం రంగాల్లో మంచి అనుకూలత ఉంటుంది. విద్యలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి అభివృద్ధి ఉంటుంది. వీరు కాలేజీలు పెట్టినా, స్కూళ్ళు పెట్టినా, వ్యాపార రంగంలో, విద్యారంగంలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అందరికంటే ముందుండాలి, అందరికంటే పైన ఉండాలి అనేటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కృత్తికా నక్షత్రం వారికి. నిజాయితీగా ఉంటారు, ఎదుటి వారితో మోసపోకుండా చాలా జాగ్రత్తగా తెలివితేటలతోటి మెలుగుతూ ఉంటారు. వీరు ఒక్కొక్కసారి వీరి తెలివితేటలు కూడా వీరికి పనిచేయకుండా మోసపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఎదుటి మనిషి యొక్క లోతు తెలుసుకొని నడవడం చాలా మంచిది. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు సంఘంలో. తప్పుడు మార్గాలకి దూరంగా ఉంటారు, తప్పుడు మనుషులకి, తప్పుడు స్నేహితులకు కూడా దూరంగా ఉంటారు. వీరు ఎప్పుడు కూడా వీరు కీర్తి ప్రతిష్టలు పొందడం కోసం తప్పిస్తూ ఉంటారు. కష్టపడి పనిచేస్తూ ముందుకు సాగేటువంటి మంచి గుణం ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడు కూడా ఏ పనైనా కష్టపడి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. సంగీతంలో కానీ, నాట్యంలో కానీ, కళల పట్ల కూడా వీరికి మంచి మక్కువ ఉంటుంది. వీరు పుట్టిన ప్రదేశానికి దూరంగా వెళ్ళవలసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులకు కానీ కొంచెం దూరంగా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పుట్టిన ఊరు నుంచి. జాబ్ పరంగా వీరు విభిన్న ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. జాబ్ పరంగా విదేశాలకు వెళ్ళడం కానీ, వారు ఉన్నటువంటి రాష్ట్రాలకి దూరంగా వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. వీరు ఒక విధంగా చెప్పాలంటే వీరు అదృష్టవంతులు అని చెప్పవచ్చు మనం. ఇంజనీరింగ్లో కానీ, ఫార్మసీ రంగంలో కానీ, మంచి ఆభరణాలు తయారు చేసేటువంటి సంస్థలలో కానీ, యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్గా కానీ, సినిమా రంగంలో కానీ, సీనియర్ డిపార్ట్మెంట్లో అధికారులుగా కానీ, ప్రెసిడెంట్లుగా కానీ, లాయర్లుగా కానీ, జడ్జెస్గా కానీ, పోలీసులో కానీ, డిపార్ట్మెంట్లో ఆర్మీలో కానీ, సెక్యూరిటీ ఫోర్సెస్లో కానీ, ఫైర్లో కానీ, బేకరీల్లో కానీ, ఆఫీసర్స్గా, యూనిటీలో కానీ, అనాథ శరణాలయాల్ని ఏర్పరచడంలో కానీ, ఆధ్యాత్మిక గురువులుగా కూడా, ఇంకా వీటిల్లో రాణిస్తూ, ఇంకా మిఠాయి సంబంధించినటువంటి పరిశ్రమలు, మిఠాయి తయారు చేసేటువంటి పరిశ్రమల్లో కానీ, వెల్డింగ్లో కానీ, బేకరీల్లో కానీ, టైలరింగ్లో కానీ, సిరామిక్లో కంపెనీలో కానీ ఇవన్నీ నిర్మించుకోవడం, వ్యాపారంలో అభివృద్ధి పరుచుకోవడం, కొంతమంది వీటిల్లో ఉద్యోగాలు చేయడం, వీటిలోనే రాణించడం కూడా జరుగుతుంటుంది. సొంతగా వ్యాపారం పెట్టుకున్న వారికి బాగా రాణింపు ఎక్కువ ఉంటుంది, లాభాలు రావడం కూడా జరుగుతుంది, లాభాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ కృత్తికా నక్షత్రంలో 4 పాదములు ఉన్నాయి కాబట్టి 1వ పాదము, 2వ పాదము, 3వ పాదం, 4వ పాదంలో 1వ పాదం వారికి ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం. విశేషమైన పెద్ద చదువుతారు ఈ 1వ పాదం వారు. పై అధికారుల మన్ననలు పొందుతారు.
దైవభక్తి కలవారిగా ఉంటారు. ఒక్కొక్కసారి వ్యాధి పీడితులుగా ఉండవలసి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అంటే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. తరచూ ఒక్కొక్కప్పుడు ఏదైనా పని కాకపోతే దుఃఖానికి లోనవుతుంటారు, మానసికంగా బాధపడుతూ ఉంటారు. వీరు ధైర్యంగా ముందుకు సాగండి, తప్పకుండా మీరు విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంటుంది ఈ 1వ పాదం వారికి. అలాగే 2వ పాదం వారు అధర్మమైన పనులు చేయరు. పరుల చేత ఒక్కొక్కసారి నిందలు పడేటువంటి సూచనలు కూడా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ప్రవర్తించుకోండి. బ్లాక్ వ్యాపారాల్లో చేయవద్దు, మీరు బ్లాక్ మార్కెట్లు చేయవద్దు. కొన్ని ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కొన్ని దురలవాట్లకి ఇతరులకు బాధ పెడతారు. కొన్ని అలవాట్లు చెడు స్నేహితుల వలన ఏర్పడి తల్లిదండ్రులను బాధ పెట్టేటువంటి, భార్యను బాధ పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా చెడు స్నేహాలకి దూరంగా ఉండడం వల్ల మీరు మంచి పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు. 3వ పాదం వారు, వీరికి అమితమైన స్త్రీ వాంఛ కూడా కలిగి ఉంటారు. పరస్త్రీలు వారిని పోషించేటువంటి గుణం కూడా ఉంటుంది వీరికి. పరస్త్రీలను కూడా వీరు పోషించేటువంటి గుణం ఉంటుంది. అహంకారం ఎక్కువగా ఉంటుంది. మనము ఇతరులను హేళన చేసేటువంటి గుణం కూడా వీరికి ఉంటుంది. ఈ 3వ పాదం వారికి మోసగుణం, శత్రువులను మట్టు పెట్టేటువంటి యొక్క తెలివితేటలు కూడా వీరికి ఉంటాయి. వీరు గర్వంతో కొంత ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత ముందుకు సాగలేక వెనుకంజ వేస్తూ ఉంటారు ఈ 3వ పాదం వారు. 4వ పాదం వారు ఇతరుల సొమ్ము కొల్లగొట్టుదురు. ఇతరుల సొమ్ముని కొంత తెలియకుండా అపహరించడం కూడా జరుగుతుంటుంది. రజోగుణము కలవారుగా ఉంటారు. జూదము, మద్యపానమును ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. వాహన ప్రమాదాలు కూడా వీరికి కొన్ని పొంచి ఉంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి మీరు నీతిగా, న్యాయంగా, ధర్మంగా ముందుకు సాగండి. తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. అలాగే వీరు ఎటువంటి నక్షత్రముల వారితో వివాహం చేసుకుంటే అభివృద్ధికి బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారంటే రోహిణి నక్షత్రం వారు, ఆరుద్ర నక్షత్రం వారు, మకా నక్షత్ర జాతకులు వీరు మంచి ఆనందదాయకంగా ఉండేటువంటి నక్షత్రాలు. వివాహానికి బాగుంటాయి. స్నేహితుల పరంగా కూడా ఈ నక్షత్రాలు చాలా బాగుంటాయి. వీరు మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవటం వల్ల మంచి సహచరిణి అయినటువంటి భార్య వీరికి దొరకడం జరుగుతుంది. వీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ముందు ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. మీకు అన్ని విధాలుగా విజయం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.